సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఎస్పెషలీ ఈ గేట్ ఎగ్జామ్ అయితే మనకు రీసెంట్గా 2021లో గేట్ ఎగ్జామ్ వచ్చి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఈ రిజల్ట్స్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తాం. ఈ రిజల్ట్స్ని చూస్తే మనకు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అలాగే ఏ విధంగా ఎంత పాస్ పర్సంటేజెస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేశారు, నెక్స్ట్ ఇయర్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, రైట్, లేదా అలాగే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళలో ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి మనం చూస్తున్నాం. సో చూడండి, ఇది గేట్ 2021 సంబంధించినటువంటి రిజల్ట్స్ అనమాట. బేసిక్గా ఈ ఇయర్ గేట్ 2021 ఐఐటి బాంబే వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ ఐఐటి బాంబే గేట్ 2021 రిజల్ట్స్ ఏం చెప్పిందంటే 17.82% మాత్రమే క్వాలిఫై అయ్యారు అని చెప్పారనమాట. 17.82% మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే అవుట్ ఆఫ్ 100%, 100 మెంబర్స్ ఎగ్జామ్ రాయంటే 18 మెంబర్స్, అరౌండ్ 18 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. సో ఈ 18 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100లో 18 మెంబర్స్ క్వాలిఫై అంటే మళ్ళీ వీళ్ళలో ఎంతమందికి ఐఐటీలో సీట్లు వస్తాయి, లేదా ఎంతమందికి ఎన్ఐటీలో సీట్లు వస్తాయి, లేదా ఎంతమంది ఈ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి పిఎస్యూస్కి ఎంతమందికి సెలెక్ట్ అవుతారు అనేది తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంక్స్ని బట్టి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూస్తే ఈ గేట్లో 17.8% ఉంది. మరి లాస్ట్ ఇయర్ ఎంత ఉందో చూడండి. ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్లో 2020లో 18.8 ఉన్నది ఈ ఇయర్లో యాక్చువల్గా పెరగాల్సింది 1% తగ్గింది, రైట్. సో 1% తగ్గింది అనమాట. సో నెగిటివ్. బేసిక్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్ అయ్యే వాళ్ళు పెరుగుతుంటారు, రైట్. సో అట్ ద సేమ్ టైము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది. బట్ ఈ ఇయర్ ఏమైందంటే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఈ 1% ఈవెన్ క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా తగ్గిపోయారు. బట్ ఎగ్జామ్ అయితే రాశారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఎగ్జామ్ ఎక్కువ మంది అయితే రాశారు. చూస్తున్నాం మనం ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి, అంటే ఎంతమంది క్యాండిడేట్స్కి అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారంటే 9,13,725 మెంబర్స్కి ఇచ్చారు. 9,13,725 మందికి అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేశారు. ఈ ఇష్యూ చేసిన వాళ్ళల్లో సుమారు ఒక 2,00,000 మెంబర్స్ రాయలేదు. సో 2,00,000 మెంబర్స్ రాయకపోగా 7,11,542 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. చూడండి, ఇది ఎగ్జామ్ రాసింది. మరి ప్రీవియస్ ఇయర్ ఎంతమంది రాశారు అంటే చూడండి, ఇది 685,088. సో 2020లో 6,85,000 మంది ఎగ్జామ్ రాస్తే 2021లో 7,11,000 మంది అరౌండ్ ఎగ్జామ్ అయితే రాశారనమాట. సో ఈ నంబర్తో పోల్చినప్పుడు 2021లో ఎక్కువ మంది రాశారు. సో మరి అలాంటప్పుడు పర్సంటేజ్ చూస్తే మాత్రం క్వాలిఫైయింగ్ పర్సంటేజు లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్ పాస్ పర్సంటేజు 1% తగ్గింది, రైట్. సో డ్యూ టు లాక్డౌన్ అండ్ ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అవ్వడము, లేదంటే ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడము, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ వల్ల కానీ మెయిన్ రీజన్ ఏంటంటే లాక్డౌన్ వల్ల అనేది మనకందరికీ తెలుసు. ఓకే, సో మరి చూద్దాం ఇప్పుడు ఈ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళల్లో ఎంతమంది అంటే మరి ఈ 7,11,542లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1,08,13 మెంబర్స్, 1,26,813 మెంబర్స్ అనమాట. ఈ 1,26,813 మెంబర్స్లో మేల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. 98,000 పైగా మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే అరౌండ్ 28,000 మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే, సో ఇది చూస్తే బీటెక్ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ గేట్ రాసే వాళ్ళకి వచ్చేసరికి ఒకవేళ ఎంత ఉందో మనకైతే ఇవ్వలేదు మేల్ ఫీమేల్ రేషియో. బట్ క్వాలిఫైయింగ్ వాళ్ళల్లో చూస్తే మేల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. జనరల్గా ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది, ఎందుకంటే వన్స్ డిగ్రీ లేదా బీటెక్ బీటెక్ అయిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మేల్ ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొంతమంది ఏంటంటే ఈవెన్ ఫీమేల్ వాళ్ళు కూడా రాస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఈవెన్ కొన్ని ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ కన్స్ట్రెంట్స్ వల్ల కొంతమంది రాయలేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంతమంది జాబ్స్ కూడా తెచ్చేసుకుంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ లాంటి ఫీల్డ్లో కూడా జాబ్స్ వస్తాయి, లేదా వేరే సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ 98,732 మెంబర్స్ మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. వీళ్ళల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వచ్చింది అంటే 34 మెంబర్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
అంటే ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక సబ్జెక్ట్లో వచ్చింది కాదు, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మేల్ వాళ్ళు 34 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అలాంటప్పుడు మరి గర్ల్స్లో ఎంతమందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎవ్రీ గవర్నమెంట్ ప్రతి ఆర్గనైజేషన్లో కానీ వీ యూస్ టు జెండర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేసి అంటుంటాం అనమాట. సో ఈ జెండర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై ఫర్ జాబ్స్ అండ్ ఆల్. సో ఎప్పుడైతే ఇప్పుడు అప్పీర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఫీమేల్ వాళ్ళు తక్కువ ఉండి అలాగే క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఆ సీట్స్ అనేవి ఏమైపోతాయి, మిగిలిపోతాయి. ఈవెన్ జాబ్స్లో పిఎస్సీస్లో కావచ్చు లేదా ఇంకేదైనా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కావచ్చు, అవైతే మిగిలిపోతున్నాయి. కాబట్టి ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ గమనించాలి. సో అప్లై చేయాలి, రైట్. సో గేట్ మీద ఫోకస్ పెట్టాలనేది సిన్సియర్ రిక్వెస్ట్. సో ఈ 7,11,000లో మరి ఇదివరకు మనం చెప్పుకున్నట్టు 17.82% మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇది పాస్ పర్సంటేజ్ అనమాట. మరి ఈ పేపర్ వైజ్ మనం చూస్తే అంటే ఒక్కొక్క పేపర్లో పేపర్ వైజ్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది మనం చూస్తే చూడండి, ఇది యాక్చువల్గా ఇది డైనమిక్గా వేరీ అవుతుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ మోరార్లెస్ మనం చూస్తే రేంజ్ మాత్రం 8.42% మినిమం పాస్ పర్సంటేజ్ ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్కి. మరి కొన్ని సబ్జెక్ట్స్కి పాస్ పర్సంటేజ్ ఎంతవరకు వెళ్ళిందంటే అప్ టు 29.54% వరకు వెళ్ళిందనమాట. అది సబ్జెక్ట్స్ని బట్టి, సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. ఓకే, ఎనీవే ఈ గేట్కి సంబంధించి స్కోరింగ్ ఎలా లెక్క వేస్తారు అనేది తర్వాత మనం డిస్కస్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా ఉన్నటువంటి బ్రీఫ్. తర్వాత మీకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ప్రజెంట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే కొంతమందికి వచ్చాయి. అట్ ద సేమ్ టైము ఈవెన్ వాళ్ళ స్కోర్స్ అన్నీ కూడా అందరికీ డిస్ప్లే అయితే అయిపోయాయి. ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేటెడ్ ప్రకారం ఏంటంటే మనకు డౌన్లోడెడ్ అడ్మిట్ కార్డ్స్, అఫిషియల్గా అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తున్నాయంటే 30th మార్చ్ నుంచి 30th జూన్ 2021. సో ఇంకా సుమారు ఒక 10 days టైం అయితే ఉంది. 10 days టైం ఉంది. దాని తర్వాత ఏంటంటే 30th జూన్ వరకు మీకు తీసుకోవచ్చు. ఈ గేట్ స్కోర్ ఏంటంటే 3 years వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో వ్యాలిడిటీ అయితే 3 years ఉంటుంది. దీనికి సంబంధించి యూజెస్ ఏంటి, గేట్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సబ్జెక్ట్లో మళ్ళీ ఎంత పాస్ పర్సంటేజ్ ఉంది లేదా ఎంతమంది అపీర్ అయ్యారనేది మనం చూస్తాం. మేజర్గా మనం ఇక్కడ చూస్తే సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ మనం తీసుకున్నప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 17.19% పాస్ పర్సంటేజ్ ఉంది. అంటే యాక్చువల్గా చూడండి 17.82, ఇది 17.19, మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంది. ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు సివిల్ ఇంజనీరింగ్లో అంటే సుమారు 1,15,000 మెంబర్స్ సివిల్ ఇంజనీరింగ్లో గేట్ ఎగ్జామ్ రాశారు. కెమికల్ ఇంజనీరింగ్లో 16,000 మంది గేట్ ఎగ్జామ్ రాశారు, 16,700 మంది. సో ఇందులో పాస్ పర్సంటేజ్కి వచ్చేసరికి 20% పాస్ పర్సంటేజ్ ఉంది. ఇట్ ఈజ్ అబౌవ్ ది యావరేజ్. అది యాక్చువల్గా మనకి ఇచ్చినట్టు 17.8 కంటే ఎక్కువ అనమాట. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 17.37 ఉంది. 17.37 కంప్యూటర్ సైన్స్లో 1,01,922 మెంబర్స్ గేట్ ఎగ్జామ్ రాశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి వచ్చేసరికి 13.84% పాస్ పర్సంటేజ్ ఉంది. ఇది 17.82 కంటే తక్కువగా ఉంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే సో ఈసీ సబ్జెక్టు, ఈసీ వాళ్ళకి ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకు బెటర్ స్కోర్ వచ్చింది, వేరే సబ్జెక్ట్స్లో రాలేదని అంటున్నారు. అదేంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు పాస్ పర్సంటేజే తక్కువ ఉన్నప్పుడు రైట్ 13.84 అంటే స్టాండర్డ్ ఆఫ్ పేపర్ని బట్టి ఉంటుంది, రైట్. సో స్టాండర్డ్ ఆఫ్ పేపర్ని బట్టి వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఇప్పుడు మినిమం రిలేటివ్ స్కోర్స్ తీసుకుంటారు కాబట్టి సో సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని క్వాలిఫై చేయాలి కాబట్టి రైట్. సో ఆ విధంగా ఏంటంటే మార్క్స్ తగ్గినా కానీ క్వాలిఫై అవ్వడం అనేది ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి 13.84% పీపుల్ మాత్రమే క్వాలిఫై అయ్యారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. సో 80,000 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. సో ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ 17.84 అంటే 17,000 ఇది యాక్చువల్గా ఏంటంటే 17.84 అంటే ఇట్ ఈస్ పర్సంటేజ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ 17.84% యాక్చువల్గా 87,000లో అయితే క్వాలిఫై అయ్యారు.
ఓకే, సో మరి 17.84% అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ది 17.84. సో 82 ఇట్ ఈస్ సిమిలర్. సో మెకానికల్కి వచ్చేసరికి 17.15% అనమాట. సో 17.15%. సో మెకానికల్ ఎంతమంది రాశారంటే 1,20,000 మెంబర్స్ రాశారు. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చి 87,000 రాశారు. మెటలర్జిక్ అయితే 23% పాస్ పర్సంటేజ్ ఉంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఓన్లీ 3,500 మెంబర్స్ మాత్రమే అనమాట. ఇలాగే ఇంకా ఇంజనీరింగ్ సైన్సెస్కి వీటికి వచ్చేసరికి 19.83 అనేది పాస్ పర్సంటేజు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 22,000 మెంబర్స్ ఎగ్జామ్ అయితే రాశారు. రైట్. సో అలాగే పెట్రోలియం ఇంజనీరింగ్ వచ్చేసరికి 21.09 అనేది పాస్ పర్సంటేజ్. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా తక్కువ, 2,100 మాత్రమే రాశారనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మళ్ళీ 16,700 మంది ఎగ్జామ్ రాశారు. వీళ్ళలో 20.9% అంటే అరౌండ్ 21% మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారనమాట. సో ఇవే కాకుండా మళ్ళీ ఇక్కడ మనం ఇంకొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ చూస్తున్నాం. ఇది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకోండి. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది 4,900 మంది ఎగ్జామ్ అయితే రాశారు. ఈ 4,900 మంది ఎగ్జామ్ రాస్తే 17.28% అనేది క్వాలిఫై అయ్యారనమాట. అంటే ఇక్కడ ఈ పేపర్ వైజ్ క్వాలిఫైయింగ్ చెప్పాం కదా, ఈ రేంజ్లో అయితే ఉంది చూడండి. అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 19% పాస్ పర్సంటేజు. ఎగ్జామ్ రాసింది ఓన్లీ 1,600 మంది మాత్రమే, ఓన్లీ 1,600 మెంబర్స్ మాత్రమే. ఓకే, సో అలాగే బయోటెక్నాలజీకి వచ్చేసరికి బయోటెక్నాలజీ ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళు 13,100 అయితే వీళ్ళల్లో 19.48% క్వాలిఫై అయ్యారు. 19.48%. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చేసరికి 9,100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 20.82% అనేది క్వాలిఫై అయ్యారు. ఓకే, సో అలాగే ఏంటంటే ఇక్కడ వీటితో పాటు కొన్ని బేసిక్ సైన్సెస్లో ఒక ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చూస్తున్నాం. సో మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ 11,600 మంది పరీక్ష అయితే రాశారు. వీళ్ళల్లో 22% క్వాలిఫై అయ్యారు. ఓకే, సిమిలర్లీ ఫిజిక్స్కి వచ్చేసరికి 17,500 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు. వీళ్ళలో 20.68% క్వాలిఫై అయ్యారనమాట. సో 20.68%. అలాగే కెమిస్ట్రీకి వచ్చేసరికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 23,400 మంది పరీక్ష రాశారు. 19.33% క్వాలిఫై అయ్యారనమాట. అలాగే లైఫ్ సైన్స్కి వచ్చేసరికి 24,000 సుమారు 24,000 మంది అయితే పరీక్ష రాశారు. వీళ్ళల్లో క్వాలిఫై అయిన వాళ్ళు 21.69%. సో ఇదంతా ఎందుకు మనకు అని అనుకుంటే, ఎందుకంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్, ఎందుకంటే గేట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి గేట్ అనేది పడుతుంటుంది. ఎవ్రీ ఇయర్ గేటు ఉంటుంది. ఒక్కసారి ఒకవేళ మనము ఈసారి తక్కువ ర్యాంక్ వచ్చినా, తక్కువ స్కోర్ వచ్చినా నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అపీర్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ పిఎస్సీస్లో ఉంటాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి మీరు ఎంటెక్ వెళ్ళిపోవచ్చు, లేదా పిహెచ్డీ కూడా వెళ్ళచ్చు. డైరెక్ట్ పిహెచ్డీస్ కూడా ఉంటాయి, ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో. సో కాబట్టి అలాంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి సో ఏ సబ్జెక్ట్లో ఏ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం మనది ఏ సబ్జెక్టు, అట్ ద సేమ్ టైం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని దాన్ని బట్టి మనకు ఒక అనాలిసిస్ రావాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ క్వాలిఫై అవుతున్నారని చూసుకుంటే మనకు సబ్జెక్ట్ ఆ రిలేటెడ్గా ఉందా లేదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, చూడండి 17.19%. అంటే అవుట్ ఆఫ్ 100 17 మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. ఓకే, అది ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం కొన్ని సబ్జెక్ట్స్ లైక్ మళ్ళీ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఈ 4 చూస్తే మీకు ఏమవుతున్నాయంటే వీటివి ఎంత ఉన్నాయంటే చూడండి. సో సివిలు, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఈ 5 చూస్తే ఈవెన్ ఇవి 17% వరకు ఉన్నాయి. ఈ ఇయర్ ఏంటంటే ఈవెన్ ఎలక్ట్రానిక్స్కి ఇంకా 17 కంటే బిలో 13% మాత్రమే పడిపోయింది. రైట్. సో ఇది కాకుండా మళ్ళీ రిమైనింగ్ కొన్ని సబ్జెక్ట్స్కి పాస్ పర్సంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్కు లేదా ఇంజనీరింగ్ సైన్సెస్కు ఇలాంటి వాటికి పాస్ పర్సంటేజెస్ ఎక్కువగా ఉంది. అంటే ఏంటంటే అవి కొన్ని కామన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి కాబట్టి వాటికి యాక్చువల్గా వాటికి ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. బట్ మోరార్లెస్ ఏంటంటే కొన్ని ఐఐటీస్లో కూడా అడ్మిషన్స్ అయితే ఉంటాయి. అలాగే కొన్ని పిఎస్సీస్లో ఓఎన్జీసీ, అలాగే కొన్ని డిఫరెంట్ పిఎన్జీసీలో కూడా జాబ్స్ అయితే ఉంటాయి. సో బట్
ఎక్కువ కాంపిటీషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాస్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది, రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు ఇంకా మన డీటెయిల్డ్గా మనకేంటంటే అసలు గేట్ ఎగ్జామ్ అనేది ఎందుకు, గేట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, లేదా నాన్ గేట్ వాళ్ళు ఒకవేళ గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని వాళ్ళకు ఎలాంటి జాబ్స్ అయితే ఉంటాయి, ఇలాంటివన్నీ మనము క్లియర్గా మళ్ళీ మనము ప్రతి వీడియోస్ అయితే చేస్తుంటాం. సో మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ గుడ్ లక్.